తమ పార్టీ ఎమ్మెల్యేల పనితీరు, ప్రజల్లో వాళ్లకు ఉన్న ఇమేజ్, కూటమి పార్టీలతో సమన్వయం ఇలా పలు అంశాలపై ఫోకస్ చేశారు జనసేనాని పవన్ కళ్యాణ్. ఇందులో భాగంగా మంగళగిరిలోని ప్రధాన కార్యాలయంలో ఒక్కో ఎమ్మెల్యేతో విడివిడిగా భేటీ అయ్యారు. నియోజకవర్గాల వారీగా పూర్తి స్థాయిలో సమీక్ష నిర్వహించారు. ఇప్పటికే ఆయా ఎమ్మెల్యేల పనితీరుపై ముందుగానే రిపోర్ట్స్ తెప్పించుకున్న పవన్ కళ్యాణ్ వివిధ రకాల సమస్యలపై ఎమ్మెల్యేతో చర్చించారు. పార్టీ కార్యకర్తలకు, ప్రజలకు ఎమ్మెల్యేలు అందుబాటులో ఉంటున్నారా లేదా, స్థానిక సమస్యలను పరిష్కరించడంలో వాళ్లు చూపుతున్న చొరవ, కూటమి పార్టీల నేతలతో కలుపుకొని పోయే వైఖరి ఎలా ఉంది అన్న దానిపై తమ వద్ద ఉన్న సమాచారంతో వారిని ప్రశ్నించారు. ఈ క్రమంలోనే ఇప్పటికే కొందరు నేతల వ్యవహార శైలిపై వచ్చిన ఫిర్యాదులను తీవ్రంగా పరిగణించారు జనసేనాని పవన్. ఎమ్మెల్యేలు ఎవరైనా పార్టీ ప్రతిష్టకు భంగం కలిగించేలా వ్యవహరించినా, ప్రజల కష్టాలను పట్టించుకోకపోయినా ఏమాత్రం ఉపేక్షించేదే లేదని ఎమ్మెల్యేలకు స్పష్టం చేశారు పవన్. జరిగింది. నియోజకవర్గంలో ఇప్పటివరకు మీరు ఏం చేశారు, ఇంకేం చేయాలి, చేయాల్సిన దాంట్లో ఏమేమి ఉన్నాయో మొత్తం చెప్పండి, మొత్తం చేయించండి. దగ్గరుండి మీకు ఓటు వేసి గెలిపించిన వాళ్ళందరూ కూడా మనం ఇచ్చిన ప్రతి మాటకు నిలబెట్టుకునే విధంగా చేయండి. మొత్తం కూడా నోట్ చేసుకున్నారు. నేను దగ్గరుండి చేపిస్తానని చెప్పడం జరిగింది. అంతకుమించి ఇంకే డిస్కషన్స్ లేవు. హ్యాపీగా మొత్తం మేము చాలా హ్యాపీ ఫీల్ అయ్యాము. మొత్తం వర్క్లన్నీ ఏం జరిగినాయి ఆయన తెలుసుకొని ఇంకా ఏం పెండింగ్ ఉన్నాయో చెప్తే అవన్నీ కూడా చేపిస్తానని చెప్పడం జరిగింది. కాబట్టి చాలా హ్యాపీగా ఉన్నాం. సార్ ఒక ఫార్మాట్ ఇస్తాడు, కమిటీల గురించి కమిటీలు వేద్దామని చెప్పడం జరిగింది. అంటే ప్రత్యేకించి ఓన్లీ మేజర్ ఇష్యూ పార్టీ డెవలప్మెంట్. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, ప్రసన్న, మొత్తం మీద చూసుకుంటే తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమిగా ఏర్పడింది. ఈ నేపథ్యంలో దాదాపుగా 18 నెలల విరామం తర్వాత జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజకీయాలపై, ప్రభుత్వ పాలనపై, పార్టీపై పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టారు. ఆ ఫోకస్ లో భాగంగా ఆ పార్టీ తరఫున 21 మంది ఎమ్మెల్యేలు, 21 మంది పోటీ చేసి 21 మంది ఎమ్మెల్యేలు గెలుపొందారు. తాజాగా మండలి బుద్ధ ప్రసాద్ నుంచి బిగిన్ చేసుకొని ఇప్పటి వరకు ఆయన 10 మంది ఎమ్మెల్యేలతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ భేటీలో అనేకమైన అంశాలకు సంబంధించి కూడా పవన్ కళ్యాణ్ వారికి దిశానిర్దేశం చేశారు. ఉత్తరాంధ్రకు సంబంధించిన ఒక శాసనసభ్యుడిపై భారీ స్థాయిలో అవినీతి ఆరోపణలు, అలాగే పారిశ్రామికవేత్తల్ని బెదిరించిన ఆరోపణలు రావడంతో ఈ అంశాలపై చాలా సీరియస్ గా కూడా స్పందించినట్టు తెలుస్తా ఉంది. ఇక జనసేనకు సంబంధించి ఎమ్మెల్యేలతో 1-to-1 మాట్లాడుతున్నారు. ఒక్కొక్క ఎమ్మెల్యేకి 20 నుంచి 30 నిమిషాలు టైం కేటాయిస్తున్నారు. ఇప్పటికే 10 మంది ఎమ్మెల్యేల పైగా భేటీ ముగిసింది. దీంట్లో స్థానిక ప్రజలతో సత్సంబంధాలు ఉన్నాయి, కూటమి నేతలతో ఏ రకంగా సత్సంబంధాలు కొనసాగిస్తున్నారు, విభేదాలు ఏమన్నా ఉన్నాయా, వివాదాలు ఏమన్నా ఉన్నాయా, అలాగే ఎమ్మెల్యే పనితీరుకు సంబంధించి వివిధ రకాల నుంచి, ఇటు ఇంటెలిజెన్స్ నుంచి, ఇటు జనసేన బ్యాకప్ నుంచి, అలాగే మరొక వైపు సర్వే నుంచి, మొత్తం 4-5 విభాగాల నుంచి కూడా ప్రత్యేక నివేదికని పవన్ కళ్యాణ్ తెప్పించుకున్నారు. వారితో మాట్లాడే సమయంలో వారికి ఉన్న ప్లస్లు మైనస్లు వివరిస్తూ, అలాగే వారిపై ఎక్కువ స్థాయిలో ఆరోపణలు వస్తే కఠినమైన హెచ్చరికలు జారీ చేశారు. అవినీతి ఆరోపణలు వచ్చినా, అక్రమాలకు పాల్పడినా, ప్రజలతో, జన సైనికులతో, కూటమి నేతలతో సమన్వయం చేసుకోకపోయినా కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పష్టమైన హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అయితే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 18 నెలల తర్వాత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేలతో ప్రత్యేకంగా కూడా భేటీ నిర్వహిస్తున్నారు. గతంలో శాసనసభ సమావేశం నిర్వహించారు, అందరూ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సమావేశం నిర్వహించారు. కానీ విడివిడిగా ఎమ్మెల్యేలతో మొదటిసారిగా ఆయన సమావేశం నిర్వహిస్తున్నారు. 2029కి సంబంధించి ఎన్నికల్లో పోటీ చేయడం కోసం ఇప్పటి నుంచే రోడ్ మ్యాప్ ని డిప్యూటీ సీఎం తయారు చేసుకుంటున్నారు. దానిలో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా ఫస్ట్ జనసేన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో పార్టీ స్థితిగతులు, ఎమ్మెల్యే పనితీరు, అలాగే వచ్చే ఎన్నికల్లో మళ్ళీ మనం పోటీ చేస్తే అక్కడ ఉన్న పరిస్థితులు ఏమిటి అనే దానికి సంబంధించి కూడా లోతుగా ఆయన సర్వే చేయించుకున్నారు. ఆ సర్వే ఆధారం చేసుకొని ఎమ్మెల్యేలతో, ప్రజాప్రతినిధులతో 1-to-1 నిర్వహిస్తున్నారు. కొంతమందికి హెచ్చరికలు జారీ చేశారు. మొత్తం 21 మంది శాసనసభ్యులకు సంబంధించి 10 మంది ఎమ్మెల్యేల తీరుపై విమర్శలు వస్తున్నాయి, అక్రమ ఆరోపణలు, అవినీతి ఆరోపణలు వస్తున్నాయి. వారిపై కఠినంగా వ్యవహరించాలని చెప్పి ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. అలాగే ఆ 10 మంది ఎమ్మెల్యేలతో భేటీ అయినారు. ఇప్పటికే కొంతమంది భేటీ అయ్యారు, మరికొంతమంది 2-3 రోజులు భేటీ అవుతున్నారు. వారికి డైరెక్ట్ గా 1-to-1 హెచ్చరికలు జారీ చేయాలని చెప్పి డిప్యూటీ సీఎం నిర్ణయం తీసుకున్నారు. ప్రసన్న, రైట్, థ్యాంక్ యూ శివ.